ఉత్తరాది దక్షిణాది అంటూ విద్వేష భావాలు సృష్టించడానికి ఆ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది ప్రయత్నం. ఆ పైన తమిళనాడులో స్టాలిను చేశాడు. ఆ పైన కర్ణాటకలో సిద్ధరామయ్య చేశాడు. తాజాగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ప్రతిసారి ఈ ఉత్తర దక్షిణ వివాదాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ వివాదాలకు సంబంధించినటువంటి అంశం మీద 2 కథనాలుగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు చారాశాస్త్రి గారు. రెండో కథనం చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల ట్యాక్స్ డబ్బులు తీసుకుని వెళ్ళి ఉత్తరాదికి దోచిపెట్టేస్తున్నాడు మోడీ అంటూ ప్రాంతీయ పార్టీల అభిమానులే కదా, ఆఖరికి జాతీయ పార్టీ అని కాంగ్రెస్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఉత్తరాది దక్షిణాది అంటూ విపరీత ప్రచారం చేస్తున్నారు. ఈ పోస్ట్ మొదటి భాగంలో రాజకీయ అధికారం గురించి చదువుకున్నాం. ఇప్పుడు అసలు కథ ఆ రాష్ట్రాల వెనుకబాటుకు కారణం ఈ రెండో భాగంలో చూడండి. 2000 సంవత్సరంలో బీహార్ నుండి జార్ఖండ్, ఎంపీ నుండి ఛత్తీస్గఢ్ విడగొట్టక ముందు దేశం మొత్తం ఖనిజ సంపద అంటే బొగ్గు, ఐరన్, మ్యాంగనీస్, బాక్సైట్, డైమండ్స్, రాగి వంటి ఖనిజాలు ఈ 2 పెద్ద రాష్ట్రాలను సుమారుగా 60% నుండి 70% ఉండేది. బీహార్ అయితే దాదాపు దేశ బొగ్గు అవసరాలని 60 నుంచి 70% వరకు తీర్చేది. మరి అంత ఖనిజ సంపద ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలు పరిశ్రమలు భారీ ఎత్తున రావాలి కదా. స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కేంద్రంలోనూ ఆ రాష్ట్రంలో ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ దాదాపు 40 సంవత్సరాలు పరిపాలించింది. బేదలను గుప్పెట్లో పెట్టుకున్న అదే భూకామందులు స్వతంత్రం వచ్చాక కాంగ్రెస్ రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు. ఆ రాష్ట్రాలు వెనుకబడ్డాయి. దక్షిణాది రాష్ట్రాలు పుంజుకున్నాయంటే కారణం ఎవరు? సాధారణంగా ఒక ప్రాంతంలో ఖనిజ లభ్యత ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలోనే ఆ ఖనిజ పరిశ్రమలు భారీ ఎత్తున వచ్చి స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడి వారి ఆర్థిక స్థితికి మెరుగుపడుతుంది. కానీ బీహార్, ఎంపీలలో అంత భారీ ఎత్తున ఖనిజ లభ్యత ఉన్న 1-2 భారీ పరిశ్రమలు వచ్చాయి కానీ ఎక్కువగా రాలేదు. కారణం ఏంటంటే దేశంలో పారిశ్రామికరణ దేశవ్యాప్తంగా సమానంగా జరగాలని అప్పటి నెహ్రూ ప్రభుత్వం తలచి 1952లో ఫ్రైట్ ఈక్వలైజేషన్ పాలసీ తీసుకొచ్చింది. అంటే ఆ ప్రాంతాల ఖనిజాలు దొరుకుతాయి కాబట్టి రవాణా ఖర్చులు తక్కువ ఉంటాయని, ఆ ప్రాంతంలోనే ఎక్కువ పరిశ్రమలు వచ్చేస్తాయని ఈ పాలసీ ప్రకారం దేశంలో ఏ మూల పరిశ్రమ పెట్టా ఈ రాష్ట్రాల్లో దొరికే ఖనిజం అక్కడికి తరలించడానికి ఈ రవాణా ఖర్చును కేంద్రం భరిస్తుంది అనమాట. అంటే ఒకటి పరిశ్రమ బీహార్లో పెట్టకుండా పోర్టు దగ్గరగా ఉన్న నగరంలో పరిశ్రమ పెడితే 2 లాభాలు. ఒకటి ముడి ఖనిజం రవాణా ఖర్చు ఉండదు, 2 పోర్టు పక్కనే ఉంటుంది కాబట్టి కావాల్సిన మిషనరీ దిగుమతి రవాణా ఖర్చులు, తయారైన వస్తువుల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. దీనివల్ల బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఖనిజ సంపద దేశ విదేశాలకు తరలిపోయి నామమాత్ర ప్రయారిటీ ఆ రాష్ట్రాలకు దక్కేది. పైపెచ్చు గనుల తవ్వకం వల్ల భారీ వాతావరణ కాలుష్యం, భారీ రవాణా వాహనాలు ఎక్కువగా తిరగడం వల్ల రోడ్లు పాడవడం వంటి బోనస్ సదుపాయాలు ఆ రాష్ట్రాల ప్రజలకి దక్కినాయి. ఈ ఖనిజ సంపద దోచుకున్న కమ్యూనిస్టుల ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోయినాయి. ఈ రాష్ట్రాలు వెనుకబడటానికి మరొక కారణం తెలుసా? స్వతంత్రం వచ్చిన కొత్తలో భారత్కి పాకిస్తాన్, ఆ తర్వాత చైనా నుండి సరిహద్దు ముప్పు ఎక్కువగా ఉండేది. ఆ దేశాలకు భూమార్గం ద్వారా ఈ ఉత్తరాది రాష్ట్రాలు చాలా దగ్గర. అందుకని యుద్ధాలు వస్తే ఉత్తరాది రాజధానాలు చచ్చినా పర్వాలేదు కానీ కేంద్ర ముఖ్య రక్షణ ఉత్పత్తి రీసెర్చ్ సంస్థలు దెబ్బతినకూడదనే సదుద్దేశంతో తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రాలో అంటే హైదరాబాద్ BHEL, HAL, BD, BLRL, మిశ్రధాతు నిగం, బెంగళూరులో HAL, BEL, ఇస్రో వంటివి, తమిళనాడులో BHEL, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, నైవేలే, లిగ్నైట్, సేలం స్టీల్ ప్లాంట్ వంటివి వ్యూహాత్మక సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటి వల్ల ఆ ప్రాంతాల అభివృద్ధి బాగా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలను ల్యాండ్ లాకెడ్ రాష్ట్రాలు అంటారు. అంటే దేశం మధ్యలో ఉండటంతో వాటికి సముద్ర పోర్టు లేదు, అంటే సముద్ర వ్యాపారం ఉండదు. మరోవైపు తీర ప్రాంత రాష్ట్రాల్లో పోర్ట్స్ నిర్మాణానికి, నేవీ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాల్లో ఖర్చు చేస్తూ వస్తుంది. అంటే పరోక్షంగా ఆ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తూ వస్తుంది. అంటే ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాలు ఖనిజ సంపద దోపిడీ చేశారు, మరోవైపు రక్షణ సాగుతో ఈ ప్రాంతాలు ముఖ్య కేంద్ర సంస్థలు పెట్టకుండా ఎక్కువగా దక్షిణాదిలో పెట్టారు. తీర ప్రాంత అభివృద్ధి, పోర్ట్స్, వ్యాపార అభివృద్ధి, నేవీ రక్షణ అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దక్షిణ తీర ప్రాంత రాష్ట్రాల మీద కేంద్రం ఖర్చు చేస్తూ ఉంది. పై కారణాల వల్ల దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెంది విద్య, వైద్య, రవాణా రంగాలు అభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడి సామాజిక సూచీలు అంటే అక్షరాస్యత, జనాభా నియంత్రణ మొదలైనవి కూడా మెరుగుపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ దశాబ్దాల దారుణమైన వివక్ష వల్ల ఉత్తరాది రాష్ట్రాలు అన్ని సూచీల్లో బాగా వెనుకబడిపోయి ఉన్నప్పుడు దక్షిణాది వారి చేత ఆఖరికి ఆ రాష్ట్రాల ఈ దుస్థితికి కారణమైన కాంగ్రెస్ నేతల చేత కూడా హేళనకు గురి కాబడుతున్నారు. ఇది అసలు పాయింట్.